మా ఇంట్లో పెళ్లికి నేనైతే ఇలా రెడీ అయ్యాను. రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి రాజన్న వచ్చారు. మేము ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాం. జస్ట్ 7 minutes లో మా ఇంటి దగ్గర నుంచి రాజనగరం మండపం దగ్గర మా సైడ్ నుంచి ఏ ఒకేషన్ అయినా సరే కాదు అనకుండా వచ్చే పర్సన్ రాజన్న. మా కన్నయ్యకి మనుకి కూడా సేమ్ అవుట్ఫిట్స్ చేయించాను. సెపరేట్ వీడియో చేస్తా వీళ్ళిద్దరు. అన్ఎక్స్పెక్టెడ్ గా మనుది నాది మ్యాచింగ్ అవుట్ఫిట్స్ అయ్యాయి కదా. పానీపూరి పెట్టాక తినకుండా ఎలా ఉంటాం చెప్పండి. 1 plate తినేసి ఏముంది ఇంకా మా కన్నయ్య వెనకాల పరుగులు పెట్టడం స్టార్ట్ అయిపోయింది. మా కన్నయ్య ఇంకా నడవడం మర్చిపోయాడు అనిపిస్తుంది మాకు. మా అమ్మ డాడీకి కూడా వచ్చేసారు టైం కి. కాసేపు పేరెంట్స్ వస్తే మనం మంచిగా ఫ్రీ అయిపోతాం కదా. పిల్లల్ని వాళ్ళు ఎలా చూస్తున్నాడో చూడండి. ఇంకెప్పుడు ఇదే పనా తినకి అన్నట్టు. ఇక్కడ నేను పిల్లలతో ఆడుకుంటుంటే వీడియో క్యాప్చర్ చేశారనమాట. దాన్ని నేను వాల్ పైన వస్తుందని నేను క్యాప్చర్ చేశాను. మను వాళ్ళ ఓన్ బ్రదర్ అంటే మను వాళ్ళ అన్నయ్య వదిన అన్నమాట వీళ్ళిద్దరు కూడా. అసలు ఫ్యామిలీ అంతా వీడియో తీద్దాం అనుకున్నా అవ్వలేదు. ఇక్కడ బావ మధ్యకి బావలు కాళ్ళు కడుగుతున్నారు. ఇంకా నేను డిన్నర్ కూడా చేసేసాను. అమ్మ డాడీ ఇంకా ఇంటికి వెళ్ళిపోతారనమాట. అద్వైత్ ని కూడా పంపించేసాము. ఇక్కడ నిద్ర వచ్చేస్తుంది పడుకోవడానికి ఉండదు అని. మోస్ట్లీ మా మమ్మీ వాళ్ళ దగ్గరే ఉంటాడు మా కన్నయ్య. పెళ్లి అంతా అయిపోయాక అందరూ వెళ్ళిపోతారు కదా. ఇంకా మేము డాన్సులు వేసుకుంటున్నాం. అయ్యి ఇంటికి వెళ్ళేసరికి 3 అయ్యింది.